చూస్తున్నాం. మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు జనవరి 13 తారీఖు. సో, పత్తిలో గోల్‌మాల్ జరిగిందంట ఇక్కడ. సీసీఐ పత్తి కొనుగోలులో గోల్‌మాల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు సూత్రధారులెవరు అన్న దానిపై వార్త ఇచ్చారనమాట. చూద్దాం ఆ వార్త. సో, పత్తి కొన్నప్పుడు మోసం చేసిర్రని ఇచ్చిర్రు. మొత్తం మీద ఎట్లా మోసం చేసిర్రో చూద్దాం. సో, మార్కెట్‌కి రేపటి నుంచి సెలవులని చెప్పిర్రనమాట. ఎక్కడైనా గానీ అన్ని జిల్లాల్లో ఉండే మార్కెట్‌లన్నీ గూడా బంద్ అయితాయన్నమాట. రైతులు ఏదైనా అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఈ 4 రోజులు ఆగాల్సిందే. సో, సీఎం వస్తున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకొస్తున్నాడట. 16 తారీఖు నాడు పోతుండంట. ఇక్కడ అందుకనే అది ఏర్పాటు చేస్తుర్రంట అక్కడ. ఇక్కడ దిమ్మె కడుతుర్రు గదా! ముఖ్యమంత్రి వస్తుందని చెప్పి కడుతుర్రనమాట. ఏదో ప్రారంభం చేస్తుర్రట. శిలాఫలకం వేస్తుర్రు. గ్రీవెన్స్‌లో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్. నిన్న ప్రజావాణి జరిగింది సోమవారం. అర్జీల వెల్లువ అంటే చాలామంది ఫిర్యాదు చేసిర్రని ఇచ్చిరనమాట. బాధితులకు అండగా ఉండాలి ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీసోళ్ళు గూడా ప్రజావాణి జరుపుతారు గదా! ప్రతి సోమవారం. అట్లా వీళ్ళకి గూడా ఫిర్యాదులు వచ్చినట్టున్నాయి. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు అండగా ఉండాలని చెప్తున్నారనమాట. సో, అట్లా అఖిల్ మహాజన్ గారు మాట్లాడుతుర్రు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ పనులు అడ్డుకోవద్దు. ఇక్కడ ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అటవీ అధికారులుగా ఆపుతుర్రు గదా! అట్లా ఆపొద్దని చెప్తుర్రనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్ చూద్దాం. సో, పత్తి కొనుగోలు జరిగింది గదా! 82 క్వింటాల్లు 2 సార్లు విక్రయం. ఒక్కటే పత్తిని 2 సార్లు కొన్నట్టు చేసిరట ఆళ్ళు. అమ్మినట్టు చేసిరట. ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఫిర్యాదుకు ముందుకు రాని సీసీఐ మిల్లు యజమాని. సుమోటోగా సేకరించిన పోలీసులు. అసలు సూత్రధారి ఎవరు? ఈ పత్తి ఓనర్ కేసు పెట్టలేదంట. ఏది పెట్టలే గానీ మొత్తం మీద ఏమైంది మరి 82 క్వింటాల్‌ని 2 సార్లు అమ్మిరంట. అంటే ఇదేదో మిల్లు యజమాని వాళ్ళంతా గూడా ప్లాన్‌తోనే అమ్మినట్టుందన్నమాట. సో, సీసీఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌ది గదా! ఆ సీసీఐ వాళ్ళు రాలేదంట. ఈ మిల్లు ఓనర్ రాలేదంట. మరి అంతా వాళ్ళు అమ్మినోళ్ళు, కొన్నోళ్ళు కుమ్మక్కయ్యి అమ్మినట్టు కొడుతుందన్నమాట. ఏం చేసిర్రంటే డిసెంబర్ 15న ఇచ్చోడ మండలంలోని కోకస్‌మన్నూరు గ్రామానికి చెందిన రైతు మండలంలోని విజయ జిన్నింగ్ మిల్‌లో పత్తిని విక్రయించేందుకు ఈ బండి ట్రాక్టర్ తీసుకుపోయాడనమాట. ట్రాక్టర్‌తో పాటు తూకం వేయగా 43 క్వింటాలు వచ్చిందంట. ట్రాక్టర్ బరువు 32 క్వింటాల 70 కిలోలు తీసివేయగా పత్తి బరువు కేవలం 11 క్వింటాలు మాత్రమే ఉన్నట్లు పట్టికలో నమోదైంది. డిసెంబర్ 16న అదే రైతు ట్రాక్టర్‌లో పత్తి లోడ్ చేసి విక్రయించగా ఇదే జిన్నింగ్ మిల్లుకొచ్చాడు. ట్రాక్టర్‌లో 49 క్వింటాల పత్తి ఉండగా వాహనం బరువు 19 క్వింటాలు తీసేయగా పత్తి బరువు 29 క్వింటాలొచ్చిందంట. దాదాపుగా అన్ని ట్రాక్టర్లన్నీ 10, 20 కిలోల బరువు తేడాలో ఉంటాయి. కానీ ఈ ట్రాక్టర్ బరువు దాదాపుగా 13 క్వింటాలకు తగ్గించడంతో అసలు కథ బయటకొచ్చినట్లు సమాచారం. పోలీసుల విచారణ మాత్రం ఒకే వాహనం పత్తిని 2 రోజుల పాటు విక్రయించి భారీ మోసానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అంటే జోకి అన్‌లోడ్ చేయకుండా మళ్ళా తీసుకుపోయినట్టుంది బండి అనిపిస్తుంది. ఆహ్, 2 వేరు వేరు నంబర్‌లు వేరు వేరు తేదీలో విక్రయించాలని నమోదు చేసిరనమాట. సో, ఈళ్ళెవరో ఆ రైతులకు కూడా అంత తెలివుండదు గానీ, ఎవడో ప్లాన్ ఇచ్చుంటాడు. ఇంట్లో పనిచేసే మార్కెట్‌ల ఆ సీసీఐలో పనిచేసే ఆఫీసరో, లేకపోతే మిల్లు ఓనరో వీళ్ళంతా కుమ్మక్కయ్యే జరిపిరనమాట ఇది. జోకిర్రు కాంట మీద జోకి పత్తి అన్‌లోడ్ చేయకుండా మళ్ళా తీసుకపోయి, మళ్ళా ఇంకో ట్రాక్టర్‌లో జోకొచ్చిరనమాట. అట్లా చేసిరనమాట వాళ్ళు. పంచాయతీలకు ప్రత్యేక నిధులు. చిన్న జీపీలకు 5,00,000, పెద్ద జీపీలకు 10,00,000. అదే ముఖ్యమంత్రి చెప్పిండు గదా! మీ ఊర్లకు పైసలిస్తా. పెద్ద ఊరికైతే 10,00,000 ఇస్తా. చిన్న ఊరికైతే 5,00,000 ఇస్తా అని దాని గురించి ఇచ్చిరనమాట. సో, టైం పడతది వచ్చే వరకు గూడా మళ్ళా మార్చేస్తారనుకుంటా బడ్జెట్ అది పైసలు రిలీజ్ అయ్యే వరకు. ఇక్కడ కిరాణంలో అంగన్వాడీ కోడిగుడ్ల విక్రయం. ఏం జరిగుంటదంటే కిరాణా షాప్‌లో అమ్ముతారనమాట. మరి అంగన్వాడీ టీచర్ గుడ్లు ఆ బాలింతలకు ఇయ్యకుండా కోమటోళ్ళకి అమ్మిందా ఎట్లనో కిరాణా షాపు పెట్టుకున్నోళ్ళకి అమ్మినట్టుంది. ఇక్కడ వీళ్ళు అమ్ముతారు కాబట్టి అంగన్వాడీలో ముద్ర ఉంటాయన్నమాట. ఇట్లా ముద్ర ఉన్నందుకు గుర్తుపట్టిరనమాట. సో, మండలంలోని మద్దికల్లో కిరాణా షాపులో అంగన్వాడీ కేంద్రానికి చెందిన కోడిగుడ్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. లాల్ బహదూర్‌పేట అంగన్వాడీ టీచర్‌కి చెందిన దుకాణంలో ఐసీడీకి చెందిన కోడిగుడ్లు ఈ షాపు కూడా అంగన్వాడీ టీచర్‌దే అన్నమాట.
కోడిగుడ్లు రూ. 5 చొప్పున అమ్ముతున్నారంట. గుడ్డు ఇప్పుడు 7:30, 8 రూపాయలుంది గానీ, ఈ గుడ్లు గవర్నమెంట్ టీచర్ ఇస్తది గదా! అంగన్వాడీ టీచర్ గుడ్లిస్తది గదా! ఆమె బాలింతలకు, చిన్న పిల్లలకి ఇయ్యకుండా ఇచ్చినా గానీ, ఈ నెల రాలేదని చెప్పుకుంటా, అట్లా ఇట్లా టైమ్ పాస్ చేసుకుంటా, ఆ మడిగలో పెట్టి అమ్ముతుందనమాట గుడ్లు. రూ. 5 ఒక గుడ్డు అమ్ముతుందనమాట. ఇటు పుణ్యానికొచ్చినాయి గదా! 8 అమ్మాల గానీ, పుణ్యానికొచ్చినాయి కాబట్టి రూ. 5కి అమ్ముతుందనమాట. సో, ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు రూ. 8 ఉండగా కిరాణా షాపుల్లో మాత్రం తక్కువ ధరకు లభిస్తుండడంతో చాలామంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోడిగుడ్లపై ప్రభుత్వం ముద్రించిన లోగో కూడా ఉండడం గమనార్హం. మద్ది మద్దికల్లోని 2 కేంద్రాలకు చెందిన టీచర్లు ట్రేల చొప్పున బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. చిన్నారులకు అందించాల్సిన కోడిగుడ్లు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని ఈ సూపర్వైజర్ ఉంటది కదా! పద్మని ఫోన్ చేస్తే కోడిగుడ్ల అమ్మకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నట్టుందట. ఈ టీచర్ సూపర్వైజర్ గూడా ఇంట్లో బాగా ఉంటదనమాట ఆమెకు గూడా. ఆమెకు గూడా బాగా ఉండి వీళ్ళు అమ్మిందంటే గుడ్డుకు రూపాయి ఇచ్చినా సాలామెకనమాట. వీళ్ళు గుడ్లు ఎన్ని గోలుమాలు చేసినా గాని గుడ్డుకు రూపాయి ఇచ్చినా సాలనమాట. ఎందుకంటే మండలంలో 30 ఊర్లుంటాయి. ఆ 30 ఊర్లల్ల ఎన్ని గుడ్లు అనమాట. గుడ్డుకు రూపాయి అన్నా గాని ఆమెనే ఎక్కువ లాభం పొందుతది కాబట్టి ఇయన్నీ తెలిసినవే అన్నమాట. సో, ఆ బాలింతలకివ్వాలే, చిన్న పిల్లలకివ్వాలే గానీ, అక్కడ వాళ్ళెవరు అడిగేటోళ్ళు లేక ఈ టీచరమ్మ వాళ్ళ ఇంట్ల షాప్ బెట్టి షాపులో అమ్ముతుందన్నమాట. నెక్స్టొచ్చేసి ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలివి. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. బంగారు దుకాణాల్లో దొంగతనం చేస్తున్న దొంగలు దొరికిరట. అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేస్తుర్రట. చూద్దాం వాళ్ళ డీటెయిల్స్ చూద్దాం. నెక్స్టొచ్చేసి రౌడీ షీటర్ల జిల్లా బహిష్కరణ. ఎవడైతే రౌడీ పనులు చేస్తారో వాళ్ళందరికీ జిల్లా బహిష్కరణ జరిగిందనమాట. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. ప్రజావానికి గైర్హాజరైన వారికి మెమోలు. వీళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు డుమ్మాలు కొడుతూనే ఉంటారు ఆఫీసర్లు. వీళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. వాళ్ళు మనసు మార్చుకోరు. పద్ధతి మార్చుకోరనమాట. సో, కలెక్టర్ ఆఫీస్‌లో మీటింగ్ అంటే ప్రజావాణి అంటే అందరూ పాల్గొనాలి గానీ రారు వాళ్ళు. ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ అని ఇచ్చారనమాట ఇక్కడ. సో, 14 తులాల బంగారం, 6 కిలోల వెండి స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ అర్బన్‌లో జరిగిందనమాట. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిందిది. సో, అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిరనమాట. వాళ్ళ వివరాలు చూస్తే డిసెంబర్ 21న బోధన్ పట్టణంలో 2 బంగారు షాపుల షట్టర్‌లను ధ్వంసం చేసి 35 తులాల బంగారం, 14 కిలోల వెండి, 2 మోటార్ సైకిళ్లను దొంగిలించారనమాట. షట్టర్ పగలగొట్టి 35 తులాల బంగారంట, 14 కిలోల వెండి తీసుకుపోయారంట. 2 బైకులు తీసుకుపోయారంట. బోధన్ టౌన్‌లో కేసు నమోదు చేసుకొని ఎస్హెచ్ఓ వెంకటరమణ విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రికి చెందిన లక్ష్మణ్ సింగ్, ప్రేమ్ సింగ్, సారా సింగ్, మహమ్మద్ షేక్ అనే వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్టు గుర్తించారు. వీళ్ళన్న పక్కన అనమాట మహారాష్ట్ర అనమాట. నిజామాబాద్‌కు బార్డర్‌లో ఉంటది కదా! ఆదిలాబాద్‌కు, నిజామాబాద్‌కు. అట్లా బార్డర్‌కి చెందినోళ్ళనమాట. ఒకటే ఊరు వీళ్ళది. ఒక్క ఊరు నుంచే వచ్చిర్రు దొంగలందరూ గూడా. వచ్చి ఈ నెల 11న పాల్పడలో గుర్తి ఈ నెల 11న బోధన్‌లోని అచ్చన్పల్లి బైపాస్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన నిందితులు మద్యం తాగుతూ కనిపించారు. దొంగతనం చేసిర్రంట. ఆ దొంగతనం చేసినాక కొడుకులు మనల్ని ఎవడు పట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు మందు తాగకుండా కూర్చున్నారంట. కూర్చుంటే పోలీసోళ్ళు చూసి ఇద్దరు పారిపోగా లక్ష్మణ్ సింగ్, ప్రేమ్ సింగ్ అరెస్ట్ చేసిరంట. ఇద్దరు తప్పించుకున్నారట. ఇద్దరు దొరికిరనమాట. పరారులో ఉన్నట్టు తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన నదీం, లక్ష్మీకాంత్, సంతోష్‌లపై కేసు నమోదు ఈ దొంగలు తీసుకుపోయారు కదా బంగారు. మరి వీళ్ళ తానా కొన్నోళ్ళు తక్కువ రేటుకి కొన్నారు కదా! వాళ్ళు కూడా దొరికిరనమాట. సో, నిందితుల నుంచి మోటార్ సైకిల్, 14 తులాల బంగారు, 6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారన్నమాట. సో, 35 తులాలకు వీళ్ళ తాన 14 తులాలు దొరికింది. మిగతాది అమ్మేసిరన్నమాట. సో, వెండి గూడా ఎన్ని కిలోలంటే 14 కిలోలకు 6 కిలోలు మాత్రమే దొరికింది. మిగతాది పోయిందన్నమాట. సో, అది వస్తదా రాదా తర్వాత గానీ, మొత్తం మీదనైతే దొంగలు దొరికిర్రు. పోలీసు ఫిర్యాదు చేయడం వల్ల ఇదే అన్నమాట. ఈ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిండు. దాదాపు ఎన్ని రోజులకు దొరికిరంటే 20 రోజులకు దొరికిరన్నమాట.
సో, ఆర్మూర్‌లో దొంగల బీభత్సం. 5 ఇళ్లతో పాటు ఆలయంలో చోరీ. తాళం వేసిన ఇల్లే టార్గెట్. తాళం వేసిన ఇండ్లుంటే ఆహ్, దొంగతనాలు జరుగుతున్నాయన్నమాట. అందుకనే పోలీసోళ్ళు చెప్తుర్రు. సంక్రాంతికి గన ఊరు పోతే పోలీసులకు సమాచారం ఇచ్చి పోవాలి అని చెప్తుర్రనమాట. సో, ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. సీఎం టూర్ ఖరారు. ఈ నెల 18న ఖమ్మంకు రేవంత్ రెడ్డి. వరంగల్ పోతుండు గానీ అంటే ఖమ్మం పోయి మరి ఖమ్మం నుంచి వరంగల్ పోతాడేమో. అందుకనే సిపిఐ శత జయంతి ఉత్సవాల కంటే ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ ఉంది గదా! ఆ రోజు అక్కడ గూడా పార్టిసిపేట్ చేసేటట్టు ఉందన్నమాట. సో, అక్కడ అటెండ్ అయ్యి తర్వాత వరంగల్ పోయి సమ్మక్క సారక్క జాతర చూసుకొని అమెరికా పోవాలని ప్లాన్ ఉన్నట్టుది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఖమ్మం జిల్లా వార్తలన్నమాట. మధిర మున్సిపాలిటీకి 15,00,00,000 విడుదల. మధిర మున్సిపాలిటీ అంటే మధిర నియోజకవర్గానికి ఇదే బట్టి విక్రమార్క గారే గదా! ఎమ్మెల్యే. సో, 15,00,00,000 రిలీజ్ చేసిరనమాట. ఖమ్మం మార్కెట్‌కి సెలవులంట. ఈ ఖమ్మం మార్కెట్ అన్ని మార్కెట్‌లు కూడా సెలవులనమాట. రేపటి నుంచి బుధవారం నుంచి 14వ తారీఖు నుంచి మొత్తం సెలవులనమాట. ఆదివారం వరకు. మధిరలో దొంగల హల్చల్. దొంగలు దొంగతనం చేశారనమాట మధిరల. ఏం చేసిరంటే ఈళ్ళు అదో ఇది కొనుగోలు చేసిన ఆటో చోరీ దుండగులు అదే ఆటోలో ఒక ఆటో దొంగతనం చేసి అదే ఆటో తీసుకొని కూల్ డ్రింక్ షాప్‌లో 10,000 నగదు, సిగరెట్ పెట్టెలు, కూల్ డ్రింక్ బాటిల్ ఎత్తుకెళ్ళినట్టు సమాచారం అట. ఆటో ఫస్ట్ దొంగతనం చేసిర్రు. ఆటో తీసుకొని థమ్స్ అప్‌లు అమ్మే షాప్‌ని పలగొట్టిరనమాట. అట్లా థమ్స్ అప్‌లు అమ్మే షాప్‌ని పైసలు తీసుకొని థమ్స్ అప్ బాటిల్లు అన్ని సిగరెట్లు తీసుకొని పోయిరనమాట. మహిళా డైరీలో సభ్యత్వం తీసుకోండి. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులందరూ ఇందిరా మహిళా డైరీలో సభ్యత్వం తీసుకోవాలని ఇక వీళ్ళకి చెప్తుర్రు కదా! ఇక్కడ మధుర నియోజకవర్గంలో మహిళా సంఘాల్లో ఉండే మహిళలందరికీ కూడా ఒకరొకరికి 2 ఆవులు లేదా 2 బర్రెలు ఇద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందన్నమాట మొట్టమొదటగా. సో, మదిరాలో ఇచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుర్రు. అట్లా వీళ్ళు సభ్యత్వం తీసుకోవాలని చెప్తారన్నమాట. సభ్యత్వం ఉంటే ఇస్తారన్నమాట. మహిళా సంఘాల్లో అందరికన్నమాట. సంఘంలో 10 మంది ఉంటే 10 మందికి కూడా ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తుర్రు వాళ్ళు. సో, ఇవి ఖమ్మం జిల్లా వార్తలు. నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. సో, ప్రజావానికి మహబూబ్‌నగర్ కలెక్టర్ ఆఫీస్‌కి 52 వచ్చినాయంట దరఖాస్తులు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన. రేవంత్ రెడ్డి 17 తారీఖు నాడు మహబూబ్‌నగర్ జిల్లాకు వస్తున్నట. దాదాపు 1,200 కోట్లతోన అభివృద్ధి పనులు జరుగుతుందట. సో, అందుకు జూపల్లి కృష్ణారావు గారు రివ్యూ మీటింగ్ పెట్టినట్టుంది. కేసీఆర్ వస్తేనే పాలమూరుకు నీళ్లు. మైగ్రేషన్ జిల్లా కాదు ఇరిగేషన్ జిల్లాగా పేరు మార్చాం. అంటే ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే వలస జిల్లా అంటారు. కరువు జిల్లా అంటారు. సో, అట్లా గాకుండా ఈరోజు ఇరిగేషన్ అంటే వ్యవసాయ శాఖం వ్యవసాయానికి పెట్టింది పేరు పాలమూరు జిల్లా అన్నట్టు తయారైంది. మేము అట్లా చేసినామని ఆహ్, కేటీఆర్ గారు చెప్తున్నారన్నమాట. నిన్న సర్పంచుల సన్మాన కార్యక్రమానికి వచ్చిండు. చెప్తుండనమాట. బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు ఎత్తుకుపోయే బ్యాచ్ అంటే తులం బంగారు ఇస్తాను కదా! కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తే అట్లా తులం బంగారు ఇచ్చేటోళ్ళు గారు ఉన్న బంగారం ఎత్తుకుపోయేటోళ్ళని రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్తంతా బీఆర్ఎస్‌దే అని చెప్తున్నానమాట. సో, వేరుశెనగ బుడ్డలో 8,631 పోయిందంట ధర. సో, ఆ ధరలు ఇచ్చిర్రు చూద్దాం. బాదేపల్లి మార్కెట్‌లో సోమవారం వేరుశెనగ క్వింటాల్‌కు గరిష్టంగా 8,631 కనిష్టంగా రూ. 5,659 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్‌కి గరిష్టంగా 2,699 కనిష్టంగా రూ. 2,469 అంస గరిష్టంగా రూ. 1,818 కనిష్టంగా రూ. 1,811 కందులు గరిష్టంగా రూ. 6,909 కనిష్టంగా 5,100 మొక్కజొన్న గరిష్టంగా 1,968 కనిష్టంగా 1,758 ఉలువలు రూ. 4,312 మినుములు రూ. 8,060 ధర పలికిందంట. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా 6,700 కనిష్టంగా 6,500 సోనా మసూరి 2,450
ఒకే ధర లభించిందట. సో, ఇవి మార్కెట్ రేట్లన్నమాట. జడ్చర్ల ఫేమస్ కాబట్టి జడ్చర్ల మార్కెటు ఇస్తుంటారనమాట. మన్యంకొండ జాతర ఈ నెల 28 తారీఖు నుంచి ఉంటదంట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది మన్యంకొండ. బ్రహ్మోత్సవాలకు ఎక్కడ ఇది నల్లమల ఉమామహేశ్వరం జాతర సాగుతది కదా! ఇప్పుడు రంగాపురం జాతరతో పాటు ఉమామహేశ్వరం ఉంటదనమాట. సో, బ్రహ్మోత్సవాలకు వేలాయనిచ్చారనమాట. 14-22 వరకు ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలనమాట. ఉమామహేశ్వరం. రియల్టర్ల అక్రమ వ్యాపారం. వెంచర్ చేయకుండా గుంటలుగా విక్రయం. అక్రమాలపై స్పందించని యంత్రాంగం. సో, ఇప్పుడు రియల్ ఎస్టేట్‌ల చాలా మంది ఏం చేస్తారంటే, తెలివి ఉపయోగించి ప్లాటు గజాల్లాకి అమ్మితే గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళు 10% ఫ్రీగా ఇవ్వాలన్నమాట. అంటే వదిలిపెట్టాలన్నమాట గ్రామ పంచాయతీకి. సో, ఏదైనా గ్రామ పంచాయతీలో వీళ్ళు వెంచర్ ఏసిర్రంటే ప్లాట్లు చేసి అమ్మిర్రంటే ఒక 10% ప్రభుత్వానికి ఇయ్యాలన్నమాట. సో, అట్లా కాకుండా ఏం చేస్తుర్రంటే కుంటలు అమ్ముతుర్రన్నమాట. గుంటలంటే ఇప్పుడు ఎంత 120 గజాలంటే ఒక గుంట కదా! సో, అట్లా ఎవరైనా కొనాలంటే అరే 2 గుంటలు తీసుకో, 3 గుంటలు తీసుకో, 5 గుంటలు తీసుకో అని అట్లా గుంటలు అమ్ముతుర్రు తప్ప ప్లాట్‌లేసి రోడ్లు ఇడిచిపెడతలేరు. ఏది ఇడిచిపెడతలేరనమాట. గవర్నమెంట్ వెంచరేస్తే రోడ్డు ఇడవాలె. 30 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్లు ఇడవాలె. ఆ రోడ్డు గూడా అన్నినే కలుస్తదనమాట. సో, ఇట్లా గుంటలు అమ్మితే మళ్ళా వెనకటికి వాడు ఎంకసిరి ఈ భూమంతా నాదే అని చేసుకున్నా అని అడిగేటోడు లేడనమాట. సో, తర్వాత ఆ రోడ్లకు దానికి ఇబ్బందయితది. సో, అట్లా కొనకూడదు ముందే అట్లా కొనొద్దనమాట. వాళ్ళు అమ్మేటోడు అమ్ముతాడు గానీ మోసం. ఇట్లా కొనేటోనికి తెలివుంటే కొనడన్నమాట. సో, ఎవడన్నా గాన కొంటే గాన ఇట్లా నష్టపోక తప్పదనమాట. ఫిర్యాదు చేసే చర్యలు. ఎంఆర్ఓ చెప్తుందనమాట. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంట గానీ, ఏం చేస్తారంటే ఇటువంటిది ఏదైనా ఊర్లో గాన భూమి ఎవడన్నా అమ్ముతుండనుకో, గుంటలు అమ్ముతారనమాట ప్లాట్లు చేయకుండా. సో, అంటే ఏదో ఒక్కటి ఇళ్ళకు, 2 ఇండ్లకు అమ్మితే అదోటి గానీ, వీళ్ళు మొత్తం ఎకరాలు కబ్జా చేసి పడేసి వాళ్ళకున్నది మేము ప్లాట్లు చేసి అమ్ముతున్నాం అని ప్లాట్లంటే రోడ్డెయ్యడు, ఏమెయ్యడాడు. ఉట్టిగా గుంటల్లాగా అమ్ముతాడనమాట. అటువంటి వాళ్ళు చేస్తే గన మాకు ఫిర్యాదు చేయండి అని చెప్తుర్రు. ఎవరైనా సరే మీ ఊర్లలో ఎవడన్నా గాన ఓ 10 ఎకరాల భూమిని ఆనికి 2 గుంటలు, ఆనికి 2 గుంటలు ఇట్లా 5 గుంటలు, 10 గుంటలు గాని అమ్మిరంటే మాత్రం ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయాలనమాట. సో, ఎంఆర్ఓ యాక్షన్‌లకు దిగి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటదనమాట. సో, అదే చెప్తుందనమాట. ఎందుకంటే ఫిర్యాదు చేయకుంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు ఆఫీసర్లు. సో, అందుకనే ఫిర్యాదు చేయాలనమాట. జడ్చర్ల కొత్త బస్ స్టాండ్‌లో చోరీ 7 తులాల బంగారు అపహరణ. ఆ జడ్చర్ల బస్ స్టాండ్‌లో బస్సులు ఎక్కుతుంటారు కదా! ఎక్కుతుంటే దొంగలు వాళ్ళ చేతి పని చెప్పిరనమాట. సో, వాళ్ళు బస్సులో సీట్లు దొరకకుంటే ఇబ్బందయితది. బస్సెళ్ళిపోతది అని చెప్పేసి వాళ్ళు దాంట్లాడుతుంటే, ఈమె బస్సులో కొట్టేసిందనమాట. నెక్స్ట్ మెదక్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. మెదక్ జిల్లా గుడ్‌విల్ దందా ఎక్సైజ్ వారి పాట 3,00,000. ఎవరికైనా వైన్ షాప్ వస్తే ఎక్సైజ్ వాళ్ళకు 3,00,000 ఇయ్యాలన్నట్టు ఇచ్చిర్రు వార్త. జిల్లా నుంచి 1.50 అంటే 1,50,00,000 ముడుపులంట. జిల్లా అధికారుల నుంచి స్టేట్ బాస్‌ల వరకు వాటాలు. ఒక్కో షాప్ నుంచి 2 నెలల్లో 10,00,000 వసూలంట. షాప్ పెట్టినోళ్ళు ఇయ్యాలంట. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఇచ్చిరన్నమాట గ్రూప్‌లు లొల్లి. అన్ని పార్టీలలో లొల్లిలుంటాయి టికెట్ల కోసం అన్నమాట కామన్ అది. సో, అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్. 92 కిలోల గంజాయి స్వాధీనం. సో, ఈళ్ళు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారనమాట. పటంచేరు అనే ఎందుకు ఇది మెదక్ గదా! మెదక్ జిల్లా వార్తలివి. సో, వేరే రాష్ట్రం నుంచి తెచ్చి 92 కిలోలు గంజాయి అమ్మనికి అవుతుంటే దొరికిరనమాట. పోలీసోళ్ళు చూపిస్తారు ఈ మూటలు. సో, ఇదే అనమాట. దాని విలువ 46,00,000 రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. 204 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. ఈ మిల్లు సరిగ్గా లెక్కలు చెప్పనట్టుంది. అందుకే నిన్న ఎంక్వైరీ చేసిరనమాట వాళ్ళు. బోరు డ్రిల్లింగ్ యజమానుల సమ్మె. ధరలు పెంచాలని బోరు యజమానులందరూ ధర్నా చేస్తారనమాట. మొత్తం బోరు బండ్లు పైకి లేపి పెట్టిరనమాట. మేము ఏం బోర్లేయమని. ఇక్కడ కిరాణా షాపులో చిన్నపిల్లల పని పెట్టుకుంటే
ఆ దుకాణ యజమాని మీద కేసు అయినట్టు ఇచ్చారనమాట. సంగారెడ్డిలో జరిగింది ఇది. బాల కార్మికులతో పనులు చేయిస్తున్న దుకాణదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసిరనమాట. శాంతినగర్ కాలనీ పలు దుకాణాల పోలీసులు నిర్వహించగా ఈ తనిఖీల్లో బాల కార్మికుని పనిలో పెట్టుకున్నట్లు అతనితో పని చేయిస్తున్నట్లు గుర్తించారనమాట. సో చిన్నపిల్లలు పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం విరుద్ధం కాబట్టి అది ఇబ్బందులు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇచ్చేసి చిట్కుల్లో వక్కు భూముల సర్వే చేయొద్దని గ్రామస్తుల వాగ్వాదం, హద్దులు మాత్రమే గుర్తిస్తాం. సో చిట్కుల్ గ్రామంలో చిట్కుల్ అంటే నీలం మధు వాళ్ళ ఊరు అనమాట ఇది. సో ఈ వక్కు భూములు అంటే తుర్కోలకు గతంలో భూములు ఉండేదన్నమాట. అలా ముస్లిం కమిటీకి సంబంధించిన ఆ భూములని సర్వే చేస్తారు అనమాట. సో సర్వే చేస్తే చేయొద్దని వాళ్ళు గ్రామస్తులు పంచాయతీ పెట్టుకున్నారు. రుణాలతో ప్రయోజనం స్త్రీనిధి ఆర్ఎం గంగారాం. పొదుపు సంఘం మహిళలు ప్రభుత్వం అందించే రుణాలతో ఆర్థికంగా ఎదగాలని స్త్రీనిధి ఆర్ఎం గంగారం అన్నారనమాట. సో స్త్రీనిధిలో అంటే మహిళా సంఘం లోన్లే కాకుండా స్త్రీనిధి లోన్లు కూడా ఉంటాయన్నమాట. ప్రతి గ్రామానికి గ్రామ సంఘం తరపున ఆ లోన్లు తీసుకోవాలి, మీరు సకాలంలో కట్టాలంటారు. కొంతమంది తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టిరంట. అటువంటి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అనమాట కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి సో ఇవి ఈ మెదక్ జిల్లా వార్తలు. నెక్స్ట్ నల్లగొండ జిల్లా చూద్దాం. నల్గొండ జిల్లా వార్తలు ఇవి. సోలార్ కస్టమర్లకు షాక్. సోలార్ విద్యుత్ బిల్లింగ్లో టీజీఎస్పీడీ సీఎం కస్టమర్లపై భారం మోపుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ట్రాక్టర్ పత్తి లారీ ఆన్లైన్లకు బెట్టింగ్ అలవాటు పడి పత్తి లారీ దొంగతనం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇవి నల్గొండ జిల్లా వార్తలు ఇవి. ప్రజావాణిలో మమ్మల్ని ఆదుకోండి సారు, ప్రజావాణిలో బాధితుల విన్నపం. ఈ ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు చేసినా వాళ్ళు కూడా పని చేయట్లేదు. వీళ్ళు వీళ్ళు మండల ఆఫీసర్లు కూడా భయపడతలేరా, వాళ్ళు మన ఏం చేస్తారులే అన్నట్టు నిర్లక్ష్యం వహిస్తారు అనమాట. సో పైనుంచి కలెక్టర్ గాన స్ట్రిక్ట్గా ఉంటే వీళ్ళు కూడా ఉరుకులాడతారు, కానీ పైనుంచే జరగట్లేదు అనమాట అది. బెట్టింగ్లకు అలవాటు పడి చోరీలు, 2 నిందితులు అరెస్ట్. వీళ్ళు ఆన్లైన్లో బెట్టింగ్లు వేసి పైసలు బాకీలు అయిన తర్వాత ఏం చేస్తారంటే దొంగతనాలకు అలవాటు అవుతారు అనమాట. అట్లనే దొంగతనాలు చేసిర్రు, దొరికిర్రు అనమాట వీళ్ళు. నెక్స్ట్ ఆస్తి కోసం అంత్యక్రియ నిలిపివేత. ఈమె ఆస్తి కోసం చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు చేయకుండా ఆపిరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చోరీ కేసులో రోహింగ్యాల అరెస్ట్. వీళ్ళు దొంగతనం చేసిరు అనమాట. దొంగతనం చేసి దొరికిరు వీళ్ళు. అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తారు వీళ్ళు అనమాట. ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళంతా? బర్మా దేశానికి చెందిన రోహింగ్యాలు. మహమ్మద్, ఈ కోట్ల పేర్లు వెరైటీగా ఉంటాయన్నమాట. 2012 అంటే 12 నెలల కింద వచ్చారనమాట. వచ్చి బాలాపూర్లో ఉంటున్నారు. వీళ్ళు 7న హైదరాబాద్ నుంచి వచ్చి నల్గొండ సమీపంలో అర్జాల బావి వద్ద ఉన్న నిధి పాలిమర్ కంపెనీలో పైపుల తయారీకి గురించి విలువైన వస్తువులను దొంగిలించి కంపెనీ దగ్గరలో చెట్ల పొదల్లో ఉంచి వెళ్ళారనమాట. ఓకే. దొంగతనం చేసి పక్కనే అప్పుడే తీసుకుపోకుండా పక్కన చెట్లలో పెట్టారనమాట. పెట్టి ఏం చేసిర్రు, మళ్ళా ఆదివారం రాత్రి నల్గొండకు వచ్చి దొంగిలించిన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా చెర్లపల్లి శివార్లో 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారనమాట. సో దొంగతనం చేసిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఆటో తీసుకుపోయి మళ్ళీ వేసుకోవడానికి వచ్చి దొరికిరనమాట. సో ఇక్కడ పశువుల డాక్టర్ అమ్మ తల్లి వస్తే గొర్రెలకు వాళ్ళకు సూదులు ఇస్తున్నాడు అనమాట. సో ఏపీఆర్ఏ జాగ్రత్త చలికాలంలో అని చెప్తున్నారు అన్నమాట డాక్టర్లు.
మార్కెట్ ఉన్న రోడ్ల పైన విక్రయాలు. ఇక్కడ మార్కెట్ ఉన్న లోపట అమ్మకుండా రోడ్డు మీద అమ్ముతుర్రని ఇచ్చిర్రు. ఇది కొండమల్లేపల్లి అంట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం. డీసీబీ చైర్మన్ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. సో ఇవి నల్గొండ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. భూ సమస్యలు పెండింగ్లో ఉంచొద్దు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ప్రజావాణిలో 129 ఫిర్యాదులు. భూముల ఫిర్యాదులు పెండింగ్లో పెట్టొద్దు అంటారు, కానీ వీళ్ళు ఎన్నిసార్లు అప్లై చేసినా ఇంకా పట్టా భూమి ఎక్కించకుండా ఉన్న భూమిని తొలగించారు. అట్లా చాలా జరిగినాయి అనమాట. కొలిచిన వారికి కొంగు బంగారమై. లింగాగిరిలో లక్ష్మీ చెన్నకేశవ జాతర. లక్ష్మీ చెన్నకేశవ జాతర అంటే ఇక్కడ నర్సంపేట తాలూకాలో అది. మల్లన్న జాతరకు వేలాయే. ఐనవోలు మల్లన్న జాతర అనమాట. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ శైవ క్షేత్రంలో పేరొందిన హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర అనమాట. సో జాతరకు టైం అయిందని ఇచ్చిన మహా జాతరకు 15 రోజులే. సమ్మక్క సారక్క జాతరకు ఇంకా 15 రోజులు టైం ఉంది, కానీ జనం ఇప్పుడే జాతర కంటే ఎక్కువ వస్తారనమాట. సో ఇవి వరంగల్ జిల్లా వార్తలు. నెక్స్ట్ రంగారెడ్డి చూద్దాం. రంగారెడ్డి అంటే హైదరాబాదు, వికారాబాద్ ఇవన్నీ రంగారెడ్డి కిందికి వస్తాయి అన్నమాట. అప్పు తీర్చలేదని హత్య చేసిరు. వీడు బాకీ కడతలేడని మనం చంపిరు. సర్పంచ్గా ఎన్నికైతే డీలర్ రాజీనామా చేయండి. జిల్లా పౌర సరఫరా శాఖ డిటి మాచ రఘునందన్ అన్నమాట. సో ఇక్కడ ఏంది, ప్రజా పంపిణీ వ్యవస్థ గొప్పదని, ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునేందుకు చక్కటి అవకాశమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిటి మాచన రఘునందన్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ, కొందరు రేషన్ డీలర్ సర్పంచ్ పోటీ చేసి గెలుపొందారని, ఇది గొప్ప పరిణామం అన్నారు. కానీ సర్పంచులు అయ్యాక డీలర్ల కొనసాగడం నిబంధనల విరుద్ధమని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసి డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే డీలర్షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. సర్పంచ్ అయ్యాక కూడా డీలర్ కొనసాగాలంటే ఆలోచన తీసేయాలని సూచించారన్నమాట. సో రేషన్ డీలర్షిప్ కేవలం ఒక గౌరవప్రదమైన ఉపాధి అవకాశం అని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కలిగిందన్నారు. సో బాధ్యతతో రాజీనామా చేయాలని చెప్పినట. అయ్యా డీలర్లు అంటే కన్నా సర్పంచ్ గెలిస్తే రాజీనామా చేయమంటున్నాడు, చేయకపోతే మీద యాక్షన్ తీసుకుంటా అంటున్నాడు అనమాట. సో ఇంకా కొత్తగా గెలిచిన సర్పంచ్లకైతే డీలర్ పోతుందేమని భయం తీసుకుంటుంది. డీలర్ అన్న కావాలా, సర్పంచ్ అన్న రెండిట్లో ఏదో ఒకటే అని చెప్పేసి చెప్తుండనమాట. ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుంది అనమాట. సో ఎవరైనా మీ ఊర్లో సర్పంచ్ గాన అట్లా డీలర్ గాన సర్పంచ్ అయితే డీలర్ తీసేసేయమని అడగాలంట, లేకపోతే కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి దారి చూపిన న్యాయదేవత. జైలుకి వెళ్ళిన నాన్న, పిల్లల్ని వదిలేసిన అమ్మ. చిన్న పిల్లలకు న్యాయం చూపిన న్యాయదేవత అని దారి చూపిన న్యాయదేవత అని. రిటైర్డ్. సినిమా చూస్తూ గుండెపోటుతో రిటైర్డ్ మృతి. సినిమాకి పోయినట, సినిమా చూసుకుంటే చనిపోయాడు అనమాట. రిటైర్డ్ అంటే 60 ఏళ్ళ పైన ఉంటాయన్నమాట ఆయన వయసు. పట్టాలెక్కని జేపీ దర్గా అభివృద్ధి పనులు ఇప్పటికీ మాస్టర్ ప్లాన్పై. ఇక్కడ జేపీ దర్గా అనేది కొత్తూరు దగ్గర ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ దర్గా. సో అది డెవలప్మెంట్ పనులు అయితే లేవని ఇచ్చారనమాట.
సో, ఇవి జిల్లా వార్తలివి. సో, ఆహ్, నెక్స్ట్ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ. ఈ కొమరయ్య ఏం జేషిండంటే నిజాం కాలంలో అక్కడ ఆ ఊర్లో ఉండే దొరలకు ఎదురు తిరిగి సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడనమాట అప్పుడు. ఆ పోరాటంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉండే దేశ్ముఖ్ దొరలు కాల్పులు జరిపితే చనిపోవడం జరిగిందనమాట. ఈయన కురువ కులానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో, అప్పుడు ఆ కాలంలోనే నిజంగా తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి అనమాట. ఒక ఆహ్, ఆదర్శ నాయకుడనమాట ఆయన. సో, ఆ దొడ్డి కొమరయ్య గురించి విగ్రహం ఆవిష్కరించారనమాట. ముచ్చర్లలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ అనమాట. సో, ఆ కాలంలోనే అంత తెగువ చూపిండంటే అలాంటి వారి వల్లనే ఈరోజు మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రలా కలిసింది గానీ, ఫస్ట్ నిజాంల పరిపాలన ఉండే అన్నమాట. నిజాంలు ఏం చేశారంటే, వాళ్ళు కొన్ని ఊర్లని వాళ్ళ కింద కొంతమందిని తొత్తులుగా పెట్టుకొని, వాళ్ళ భూములో శిస్తు వసూలు చేసుకుంటా, ప్రజల మీద దౌర్జన్యం చేసుకుంటా, రజాకార్ వ్యవస్థ అని ఆ కొడుకులు కనిపించిన ఆడ మనిషినల్లా ఇబ్బంది పెట్టుకుంటా, కోడిపుంజులు వాళ్ళకి నచ్చిన కోడిపుంజు కోసుక తినాలే, యాటలు కోసుక తినాలే, అటువంటి బేకారు పనులన్నీ చేసిరనమాట. ఆ నిజాంల దగ్గర పనిచేసే రజాకార్లు, మరి రజాకార్లకు తొత్తులుగా ఉండి వ్యవహరించే ఆ దేశ్ముఖ్ దొరలందరూ గూడా పటేల్, పట్వారీ వ్యవస్థ బలంగా ఉంటుండే అప్పట్ల. సో, వాళ్ళు జెప్పిందే అన్నమాట. వాళ్ళు జెప్పిందే వాళ్ళకి నచ్చనోడిని జైలుకి పట్టించుడు. ఆహ్, ఇటువంటి వాళ్ళు అనుకున్న అక్రమం జేయాలన్నమాట. ఎవడు ఎదురు తిరుగుద్దనమాట. అటువంటి టైంలో ఈ దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వీళ్ళంతా గూడా ఎదురు తిరిగి అట్లాంటోళ్ళు ఇంకా చాలా మందున్నారు. వందల, వేల మందున్నారు. బట్ వీళ్ళు అమరులయ్యిర్రు గాబట్టి వాళ్ళది పేరు చరిత్రలో నిలిచిపోయిందనమాట. ఇట్లా రెడ్డి అంటే కులానికి సంబంధించింది గాదు. ఆ దోపిడీ జేయాలనుకున్నోడు ఒక కులానికి సంబంధించినోడు గాదనమాట. వాని మనస్తత్వం అట్లుంటదనమాట. రెడ్డిలల్ల దొరల ఇంట్లో పుట్టి గూడా ఈ దొరతనానికి వ్యతిరేకంగా పనిచేసినోళ్ళు ఎంతోమంది నల్గొండ జిల్లాలో ఉన్నారనమాట. ఈ ఆరుట్ల రుద్రమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి వాళ్ళు గూడా భూస్వాముల కుటుంబమే అయినా గానీ పేదల కోసం పనిచేసిరనమాట. పేదల కోసం పనిచేసిర్రు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిర్రు. ఆ నిజాంను వాడిని ముప్పు తిప్పల పెట్టిర్రు. మన ఆహ్, హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సాయుధ రైతాంగ పోరాటం మొట్టమొదటి కారణం అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇవి జిల్లా వార్తలు అన్నీ గూడా అన్ని జిల్లాలు కవర్ చేసినాం మనం ఇప్పటివరకైతే.